నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరేంటి పెద్దయినా? లంక శాంతిబాబు. శాంతిబాబు గారు. అమ్మ మీ పేరు? రాజ్యలక్ష్మి అండి. మీరిద్దరు ఏమవుతారు? వైఫ్ అండ్ హస్బెండ్ మేడం. అవునా? మా మిస్సెస్ అండి. ఏమైంది మీ కాలుకి ఇంత అలాగా? ఇది దోమకాటు వల్ల ఫైర్ అయ్యేది అట్లా అయినాము. ఎన్ని సంవత్సరాల క్రితం ఇలా జరిగింది? దగ్గర దగ్గర అది 20 ఏళ్ళు పైన. మరి దానికి వైద్యం ఏం చేయించలేదా? అవే ఇస్తున్నారమ్మా మందులు, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చెరువుల సెర్జిన్ టాబ్లెట్లు వేస్తారు మేడం, దురద రాకుండా వేసుకోవటం. నడుస్తున్నారా? ఫ్రీగా నడవగలుగుతున్నారా? పెద్దగా స్పీడ్ నడక రాదు, నడవలేరు మేడం. చిన్నగా కాదు, ఇంత పెద్దగా అయ్యేంత వరకు మరి మందులు వాడిన ఇంత పెద్దగా ఎలా అవుతుంది? అది పెరగకుండా ఉంటాను వరకే టాబ్లెట్లు ఇచ్చారమ్మా. అంతే సైజ్ ఉంటుందా? సర్జరీ చేస్తానన్నారు మేడం. కరోనా ముందు హైడ్రోసిల్ సర్జరీ అయింది కరోనా ముందు. అప్పుడు సార్ చెప్పారు ఒక 1 వీక్ తర్వాత రండి చేస్తా ఉన్నారు. కరోనా వచ్చింది, ఇంకా అసలు తీయాలంటే మోకాల దాకా తీసేయాలని చెప్పారు మేడం. మరి తీసేస్తే బెస్ట్ ఏమో. ఇది మీరు ఇంత భారంగా ఉండటం కంటే ఇప్పుడు ఆయన తీసేస్తే బతుకు తెరువు ఏమో లేదు. ఇక ఇలా ఉంటే ఆయన ఏమైనా చేయగలుగుతున్నారా? ఇలాగుంటేనే కొట్లమ్మటే డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ ఉద్యోగం పెట్టుకోవట్లేదు. ఇప్పుడు భిక్షాటన చేసుకుని బ్రతుకుతున్నారా? ఏమికేమో షుగరు, పెద్ద ఆపరేషన్ 2 అయినాయి అమ్మా. మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఒకతే అమ్మాయి అండి. ఏం చేస్తుందను? పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఆయన ఏం చేస్తారు? కారు డ్రైవర్గా చేసేవాడు మేడం ఎంగేజ్మెంట్ చేసినప్పుడు. తర్వాత అతను మంచివాడు కాదని ఆపేద్దాం అనుకున్నాము. ఆ అమ్మాయి వినకుండా చేసేసుకుంది అతన్ని. మీతో చెప్పకుండా వెళ్ళిపోయారు. పని వెళ్ళిపోయారు. పని వాళ్ళైనా బాగున్నారా? తెలియదు మేడం. మరి ఇంకా కోపాలు ఎందుకమ్మా? చేసుకున్నారు కదా, మరి ఉన్న మీకు ఒక్క పాపే కదా. మీకు ఈ కష్ట సమయంలో ఎవరో ఒకరు వచ్చి పలకరించి నాదురైనా ఉండాలి కదమ్మా. మీరు ఈ స్థితిలో పెళ్ళి ఎలాగూ చేయలేరు. ఇప్పుడు నా పెళ్ళి ఏదో చేసుకుంది, సంతోషపడండి పోనీ. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది పోనీ. ఇక్కడి నుంచి అయినా మరి మాట్లాడండి. ఎలాగూ పెళ్ళి అయిపోయింది కదా. సో మీకు తినడానికి మరి రోజు వస్తుందా సంపాదన? వస్తుంది కానీ ఏదో భిక్ష పెట్టుకొని త్వరగా కరెంటు బిల్లుకి అట్లాగా ఏమేమి సృష్టి చేసింది. ఏం కాళ్ళు బాధించేది సరిగ్గా, కొన్ని నడవలేదు. పెద్ద ఆపరేషన్ 2 కిడ్నీల్లో జబ్బులు అయితే సర్జరీ చేశారు. ఏం జరిగిందమ్మా మీకు? హిస్టెక్టమీ అయింది మేడం. ఫైబ్రాయిడ్స్ ఉండే 2 తీసారు. గుంటూరులో క్యాన్సర్ అనుకున్నారు. 21 days తర్వాత రిపోర్ట్ నార్మల్ గానే వచ్చింది. ఓకే, క్యాన్సర్ కాదు. క్యాన్సర్ కాదు మేడం. ఓకే, ఏడవకండి. ఇదివరకు మీరు ఏం చేశారు? పెద్దమ్మా బయట పని చేశాను. ఏ పని చేసుకునేవారు? వాచ్మెన్ పని చేయాలి. సినిమా థియేటర్ దగ్గర. ఈలోపు వీళ్ళు కాలు వల్ల అట్టందని వద్దన్నారు మేడం. వద్దన్నారమ్మా. ఒకసారి వాటర్ వస్తుంది, దానివల్ల కూడా నేను శుభ్రం చేసుకుని వెళ్తా ఉంటాను. పుండు పడతా ఉంటది మేడం. సడన్ గా ఒకసారి పడిపోతూ ఉంటారా? దీనివల్లే భిక్షాటన జరుగుతుంది, అందుకని మీరు ఉంచేసుకుంటున్నారు. కానీ వద్దు పెద్ద అయినా, భగవంతుడు ఇంకో దారి ఏదైనా మంచి దారి చూపిస్తారు. దయచేసి ఆ కాళ్ళు తీసేసుకోండి, ఆఫ్ వరకు తీసేసుకోండి. ఎందుకంటే అలా ఎవరో సింపతితో మీరు బ్రతకాలని అనుకోకండి. కనీసం ప్లాస్టిక్ కాలు ఏదో ఉంటుంది అనమాట, అది ఉంటే మీకు వాచ్మెన్ ఉద్యోగమైనా ఇస్తారు. గౌరవంగా బ్రతకండి, ఇలా మాత్రం బ్రతకండి. ఎందుకంటే ఇదివరకు మీరు కష్టపడి పనిచేశారు కదా, ఇప్పుడు ఇలా అలవాటు పడిపోవద్దు దయచేసి. నేను ఎందుకో మీకు చెప్పాలనిపించింది. ఇలాంటి లైఫ్ అయితే మాత్రం వద్దు. ఎందుకంటే మీరు ఇదివరకు భిక్షాటన చేసి మీరు ఏమి మీ అమ్మ నాన్న మిమ్మల్ని పెంచలేదు, మీరు అలా పెరగలేదు. అదే 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 పోనీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మీరు ఆ దారిని ఎన్నుకున్నారు, తప్పలేదు. ఇక మీద మాత్రం అలా చేయకండి. ఆ లైఫ్ అయితే వద్దు. ఒక 10 రోజులు హాస్పిటల్లో ఏదో బాధపడి కొద్ది రోజులు అయ్యాక ఎవరు మళ్ళీ నాలాంటి వాళ్ళు ఎవరొకరు వస్తారు, అలాంటి కాల్ ఎవరైనా ఇస్తారేమో. లేకపోతే నేనే మళ్ళీ ఏమైనా నాకు ఎవరైనా అమ్మ పలానా వాళ్ళకి కాల్ నేను పెట్టిస్తానమ్మా, ఆయన ఆపరేషన్ అయిపోతాను అంటారేమో, చెప్పలేం కదా. ఆ లైఫ్ బాగుంటుంది, కర్రతోనన్నా మనం నడవచ్చు. ఇలా వద్దు తల్లి, మరి ఇలా అనుకోకండి. సరే, నేను రేషన్ ఇస్తాను. సరే, ఇంట్లో బియ్యం ఏమి ఉన్నాయా మీకు? లేవండి. బియ్యం లేవా? అసలు లేవా? 1 kg ఉంటాయి, రాత్రి తీసుకొచ్చాడు. అంటే ఏ పూటకు ఆ పూట వెళ్ళి మీరు బియ్యం తెచ్చుకోవాలి, అంతేనా? ఇంకా పెద్దనా మీకు బట్టలు ఇందులో అన్నీ ఉంటాయి.
మీరు 2 రోజులు రెస్ట్ తీసుకోండి. బియ్యం ఉన్నాయి కదా, ఇవి మీకు 4 రోజులు సరిపోతాయి కదా, ఓకేనా. ఈ 4 రోజులు మీరు ఏం చేస్తారంటే బయట భిక్షాటనకి వెళ్ళకన్నా ఇందులో ఏం తెచ్చానో ఫస్ట్ చూసుకోండి. ఈ నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి, మీరు బయటకు వెళ్ళాల్సిన పని లేదు. రేషన్ అంతా ఉంటుంది నిత్యావసర సరుకులు, ఓకేనా. ఇందులో ఉప్మా రవ్వతో సైతం ఆయిల్ ప్యాకెట్తో సైతం అన్నీ ఉంటాయమ్మా, ఓకే. ఆపరేషన్ చేయించుకోండి అర్జెంటుగా, ఓకేనా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేస్తే ఇమ్మీడియట్గా మీరు రేపే ప్రయాణం అయ్యి ముందు ఆ పని చూడండి. మీకు ఎలాగో ఇంట్లో తినడానికి నేను రేషన్ ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బులు కేవలం ఆపరేషన్కి ఇస్తున్నాను. మీరు రేపే హాస్పిటల్కి వెళ్తారని నమ్మి నేను మీకు 5,000 రూపాయలు ఇస్తున్నానండి. తీసుకోండి, ఈ డబ్బులు తీసుకోండి. ఓకే పెద్దనా అమ్మ, నేను వెళ్ళొస్తానే.